హాయ్ గాయ్స్! 'ఏఏ23' అది గూడా ఎవరో తెలుసా? మన 'లోకేష్ కనగరాజ్'. స్టార్ డైరెక్టర్ 'విక్రమ్', 'ఖైదీ', అదేదో 'మాస్టర్'. సో, మొన్న 'కూలీ' డిసప్పాయింట్ చేసింది గానీ, 'లియో' అయితే అల్లాడిచ్చిందని చెప్పుకోవాలి. అట్లాంటి డైరెక్టర్ సౌత్‌లోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ వచ్చేసి ఇప్పుడు మన 'అల్లు అర్జున్' ద గ్లోబల్ ఐకాన్ 'అల్లు అర్జున్‌తో' అయితే చేయబోతున్నారనమాట 'ఏఏ23'. దానికి మ్యూజిక్ ఎవరో కాదు, మన అనిరుద్ అనమాట. సో, మంచి ఫామ్‌లో ఉన్నాడు. లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు. అట్లాంటి ఒక స్టార్ డైరెక్టర్, ఒక యూత్ ఐకాన్, అదేవిధంగా ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ ముగ్గురు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందనేసి ఆహ్, ఈ 'ఏఏ23'లో మనం చూడబోతున్నాం అనమాట. సో, అల్లు అర్జున్ గారు దీనికి యాక్సెప్ట్ చేశారు. అండ్ దీని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ఈ స్టోరీని లోకేష్ కనగరాజుజీ సూర్య గారికి చెప్పారనమాట. సో, 'కంగువా' టైంలో అండ్ 'కంగువా'లో బిజీగా ఉన్న సూర్య గారైతే తర్వాత చూద్దామని చెప్పారు. అండ్ నేను వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ 'కంగువా' ఫ్లాప్ అవ్వడంతో సూర్య గారైతే దీనికి నో చెప్పడం జరిగిందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. అండ్ అది తర్వాత అమీర్ ఖాన్ దగ్గరికి, అదేవిధంగా లాస్ట్‌కి అయితే అల్లు అర్జున్ గారైతే యాక్సెప్ట్ చేశారనమాట. సో, వీళ్ళ ముగ్గురి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా అయితే గ్యారంటీగా అన్ని రికార్డ్స్‌ని అయితే బ్రేక్ చేయబోతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మీకు అల్లు అర్జున్ గారికి హిందీలో అయితే మొత్తం సౌత్ ఇండియా యాక్టర్స్‌లోనే మీకు అల్లు అర్జున్ గారికి చాలా హై ఆడియన్స్ అయితే ఉన్నారు. మంచి రికార్డ్స్ అయితే మొన్నటి వరకు అసలు మీకు 'పుష్ప 2'నే టాప్. అట్లాంటిది మొన్న 'దురంధర్' రావడం వల్ల దాని రికార్డ్స్ బ్రేక్. అది కూడా మీకు 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' ఇంత పెద్ద యాక్టర్లు ఉన్నటువంటి మీకు హిందీ బెల్ట్‌లో ఒక సౌత్ హీరో ఎళ్లి సెకండ్ ప్లేస్‌లో అయితే కూర్చున్నాడు ఇప్పుడు. సో, అది అల్లు అర్జున్ గారికి మాత్రమే ఆహ్, ఒక రికార్డ్‌గా ఉండిపోతుందనమాట. ఈవెన్ మీకు కేరళలో అయితే మీకు గ్యారంటీగా మీకు చాలా మంచి క్రేజ్ అయితే ఉంది అల్లు అర్జున్‌కి. మల్లు అర్జున్ కూడా అంటూ ఉంటారు. సో, చాలా సినిమాలు అయితే వాళ్ళకి నచ్చుతాయి అనమాట అల్లు అర్జున్‌వి. అండ్ 'ప్రేమలో' హీరో ఉన్నాడు కదా! నెల్సన్ అనుకుంటా. అతను ఒకసారి ఏదో ఒక మాల్‌లో ఒక ఆరుగురు టాప్ హీరోల ఆహ్, మీకు ఫోటోలైతే పెట్టారు. దాంట్లో ఇతను కూడా ఫోటో కూడా పెట్టారని చెప్పేసి అతను ఎంతో దాన్ని షేర్ చేశారన్నమాట. అక్కడ చూసి ఆ టైంలో మీకు అల్లు అర్జున్ గారి ఫోటో కూడా ఉంది. ఒక కేరళ రాష్ట్రంలో తమ హీరోలను ఎక్కువగా ఇష్టపడే రాష్ట్రంలో ఒక అల్లు అర్జున్ గారి ఫోటో ఉందంటే మీరు చూసుకోండి. అల్లు అర్జున్ గారి క్రేజ్ కేరళలో ఎలా ఉందో. మీకు తమిళనాడులో కూడా మీకు 'పుష్ప' మంచిగానే ఆడింది. సో, మరీ అంత కాకపోయినా ఆడింది. ఇప్పుడు లోకేష్ కనగరాజు ఉన్నాడు, అనిరుద్ ఉన్నాడు కాబట్టి గ్యారంటీగా బిగ్ రిలీజ్‌గా అయితే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ తెలుగులో మెయిన్ పిక్చర్. అండ్ అదేవిధంగా తమిళ్‌లో కూడా మెయిన్ పిక్చర్‌గానే దీన్ని భావిస్తారనమాట. ఎందుకంటే మీకు లోకేష్ కనగరాజ్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు. అండ్ ఇప్పుడు మీకు అక్కడ విజయ్ దళపతి గారు అయితే రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు. సో, సూర్య గారు మంచి ఫామ్‌లో అయితే లేరు. 'ఖైదీ' మీకు 'కార్తీ' అండ్ 'ధనుష్' వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. 'శివకార్తికేయన్' మరి అంత పెద్ద హిట్లు అయితే రావట్లేదు. వాళ్ళేంటంటే ఓన్లీ తమిళ్ ఆడియన్స్, తమిళ్ బెల్ట్ వరకు మాత్రమే అయితే గ్రాబ్ చేయగలరు. బట్ అల్లు అర్జున్ గారని మీకు చూస్తే మొత్తం ఇండియా వైడ్ గ్లోబల్‌గా, అదేవిధంగా అన్ని ఇండస్ట్రీల్లో కూడా మంచి పేరు, అదేవిధంగా మంచి హిట్స్ ఉన్నటువంటి యాక్టర్ అనమాట. మీకు కన్నడలో నెక్స్ట్ ప్రశాంత్ నీల్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నారు 'రావణం' అనేది. సో, గ్యారంటీగా అక్కడ ప్రశాంత్ నీల్ అయితే హెల్ప్ చేస్తారు. సో, ఈ స్టోరీ అలా ఉండబోతుంది. అంటే అందరూ లీక్ అయిన దాన్ని బట్టి చూస్తుంటే ఒక ఫ్రెంచ్ నవల ఆధారంగా అయితే తీయబోతున్నారనమాట. ఒక అందరూ చెప్పి విన్న స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తికి యాక్సిడెంట్‌లో ఏదో చెయ్యి అయితే కోల్పోతాడనమాట. అప్పుడు ఆ టైంలో అతనికి ఒక మెటల్ ఆర్మ్ అయితే పెడతారు. ఆ మెటల్ ఆర్మ్ కొన్ని పవర్స్ ఉంటాయన్నమాట. ఒక ఇట్లాంటి స్టోరీనైతే తీస్తున్నారని చెప్పేసి అదేవిధంగా మీరు చూస్తే గ్లిమ్స్‌లో కూడా ఓన్లీ మీకు ఒక హ్యాండ్ అనేది చూపిస్తారు. అండ్ రకరకాల జంతువులను కూడా చూపిస్తారు. సో, గ్యారంటీగా ఇది ఒక అడ్వెంచరస్ మూవీ అండ్ మీకు మార్వెల్ టైప్ లాంటి మూవీ లాగా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నారనమాట. సో, పేరనేది ఇంకా మనకు తెలీదు. ఒంటి చెయ్యి, మాంత్రికుడు ఇట్లాంటివేవో చెప్తున్నారు. సో, నా దృష్టిలో అట్లాంటి పేరైతే పెట్టరు. బట్ మంచి పేరే పెడతారు. సో, అల్లు అర్జున్ గారు ఏదైనా స్టోరీ యాక్సెప్ట్ చేశారంటే దాంట్లో మంచి పొటెన్షియల్ ఉంటే గాని దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీ హిట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అల్లు అర్జున్ గారిది. మీరు ఏ సినిమాను చూసుకుని ఫ్లాప్‌లనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో, నెక్స్ట్ ఈ సినిమా ఇది ఇప్పుడల్లా రాదు. 2026లో ఈ సంవత్సరం షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మినిమమ్ గ్యారంటీగా 2 ఇయర్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ మీకు ఎలాగా 'ఏఏ20' అట్లీ గారితో ఉంది. సో, ఇద్దరు టాప్ డైరెక్టర్స్ తమిళ్‌లో ఒక తెలుగు హీరోతో తీస్తున్నారంటే మీకు అక్కడ తమిళ్‌లో ఎంత స్కేర్సిటీ ఉందో చూసుకోండి. మీకు ఇప్పుడు అజిత్ గారు వచ్చేసి మొత్తం రేసింగ్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. సో, ఒక ఏజ్‌లోకి అయితే వచ్చేసారు. రజనీకాంత్ గారు మాక్సిమం చేసి ఇంకా 2, 3 సినిమాలు చేయగలరు. అండ్ నెక్స్ట్ కమల్ హాసన్ గారు అయితే ఇప్పుడైతే సినిమాలు ఏం లేవు. వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయినట్టే. విజయ్ దళపతి కూడా మీకు చెప్పేసారు లాస్ట్ సినిమా 'జననాయకన్' అని చెప్పేసి. అండ్ ఇప్పుడు 'శివకార్తికేయన్', నెక్స్ట్ వచ్చేసి 'సూర్య', 'ధనుష్', 'విక్రమ్',
విక్రమ్ గారైతే నాకు తెలిసి లోకేష్ కనగరాజ్‌కి ఆయనకి సెట్ అవుతుందో నాకైతే ఐడియా లేదు. ధనుష్ గారైతే సెట్ అవుతారు ఆయన సినిమాలతో. బట్ ఆయనకంత పెద్ద మార్కెట్ ఉందా? ముఖ్యంగా చూస్తే మీరేంటి ధనుష్ గారు మోస్ట్‌లీ ఏంటంటే క్యారెక్టర్ ఓరియెంటెడ్ మంచి పొటెన్షియల్ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఉన్న స్టోరీస్ గానీ, ఎమోషనల్ స్టోరీస్ గానీ ఇట్లాంటివైతే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇట్లాంటి మాస్ ఒక డైరెక్టర్‌తో అసలు అతను షూట్ అవుతాడా లేదా అనేది మాకు ఐడియా లేదు. సో, అందుకని వీళ్ళందరిలో చూసి ఏంటంటే 'ప్రభాస్' గారినైతే అడిగాను. సో, 'ప్రభాస్' ఇప్పుడున్నటువంటి సినిమా లిస్ట్‌లో చూస్తే అసలు ఖాళీనే లేదు. సో, డేట్స్ లేవు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే అంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్ మంచి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ 'పుష్ప 2'లో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్‌లో ఎట్లాంటి పెర్ఫార్మెన్స్ అట్లాంటి స్కోప్ ఉన్న యాక్టింగ్ గనక ఈ సినిమాలో ఉందంటే ఇంకా మనం ఎవ్వరు ఆపలేరనమాట దీన్ని. సో, నా దృష్టిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ అవ్వబోతుంది. 2027 రిలీజ్ అయితే 28లో గాని. సో, గ్యారంటీగా మంచి మినిమమ్ 1200 క్రోర్స్ అబోవ్ 1200 క్రోర్సే ఉంది. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు ఏంటంటే లోకల్ సినిమాలు అయితే చేసే స్థితిలో లేరు. ఎందుకంటే ఒక యాక్టర్ ఒక స్టెప్ క్రాస్ చేశారంటే గ్యారంటీగా అప్పటినుంచి మీకు పెద్ద పెద్ద సినిమాలు మొత్తం ఇండియా వైడ్‌గా మంచి ఎక్కువ మార్కెట్‌ని పెంచుకోవాలని చూస్తుంటారు. మీరు ఇప్పుడు అదే 'కేజీఎఫ్' తర్వాత ఆయన ఒక్క సినిమా కూడా చేయలేదు. సో, ఎందుకంటే అటువంటి పెద్ద స్టోరీ కోసం ఏదో నార్మల్ స్టోరీ లోకల్‌గా చేసేసి మళ్ళా హిట్ కొట్టాం అనిపించుకోకూడదు. మనం మొత్తం ఇండియా వైడ్‌గా మన పేరు తెలియాలి. పెద్ద పెద్ద సినిమాలు చేయాలన్న ఒక థాట్‌లో అయితే ఉంటారు. సో, అదే విధంగా ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు అదే విధంగా ఆలోచిస్తున్నారు. 'అట్లీ'తో కూడా ఒక మల్టీ యూనివర్స్ సైంటిఫిక్ రిలేటెడ్ ఏదో మూవీ అది. సో, గ్యారంటీగా అయితే రికార్డ్స్ అయితే బ్రేక్ చేయబోతుంది. దాని తర్వాత మళ్ళా 'లోకేష్ కనకరాజు' గారి మూవీ అనమాట. సో, గ్యారంటీగా ఇది ఒక అద్భుతమైనటువంటి మూవీ. మంచి రికార్డ్స్ సో, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వబోతుంది అనుకున్నాం. క్రేజీ కాంబినేషన్ అనమాట. సో, నాకైతే బాగా నేను దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో, మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా మీద మీకున్న హోప్స్ ఏంటని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. గుడ్ బై.